జయించి శరీరాన్ని ప్రేమించి లోక చరణ జీవితం ఊదునా జీవితం ఊదునా దొంగ ఎడారిగా నీవు జీవ ఊటతో నింపి ఆత్మకు సమృద్ధిని నొసగెనే. ఎందుకు చిగురింపచేసే జీవితం ఫలిస్తానికే కదా, ఫలించేందుకే నీ జీవితం. చిగురింపచేసే జీవితం ఫలించాలని ఫలించేందుకే నీ జీవితం. ఎన్నినాడు నీవు ఎన్నలేని దీవెనలన్నీ దుఃఖించేదెందుకు ఆయన చేసిన మేలన్నీ మర్చిపోక స్నేహంతో చివరికి నిరాశే కదా, కేవలం నిరాశే కదా. ఇదిగో దేవుడు నేను ఎంతో ప్రేమిస్తున్నాడండి. ఇక్కడ ఉన్న మిమ్మల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. మీ జీవితం ఎంతో విలువైనది. ఆయన దృష్టిలో నీ జీవితం ఎంతో విలువైనది. ఇదిగో ఇప్పుడు మరలా చెప్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. నువ్వు నాకు కావాలి, నువ్వు నా యందు నిలిచి ఉండాలి. నువ్వు నా యందు నిలిచి ఉంటే నేను నీ యందు నిలిచి ఉంటా. నువ్వు ఫలించాలాగా నీకు అన్ని చేస్తాను. నువ్వు ఫలించాలని నేను ఆశపడుతున్నాను అంటున్నాడు దేవుడు. మీకు ఆశ ఉందా? చెప్పండి దేవుడు, చెప్పండి. నాకు ఫలించాలని ఆశ ఉందయ్యా. నన్ను చెక్కయ్యా, నన్ను చెక్కయ్యా, నన్ను ఎదిగేలాగా చెయ్యయ్యా, నేను ఫలించినట్లుగా చెయ్యయ్యా. నా జీవితంలో విలువ దయచే, నా జీవితంలో సహాయం దయచే ప్రభా. ఇదిగో నా లోక ఆశలు నాలోని తీసేయ్యా. లోక ఆశల్లో విడిచిపెడుతున్నానయ్యా, లోక ఆశల్లో విడిచిపెడుతున్నానయ్యా. ఒక్కసారి ఆయన నీ కొరకు చేసిన త్యాగం యాగం